హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుష్మితాస్ హోమ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. నా ఛానల్లో వ్లాగ్స్, కుకింగ్, లైఫ్ స్టైల్, ఇంకా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాల్టి వీడియో వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అండి. మా ఇంట్లో మేమందరం కలిసి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీకు చూపిస్తాను. పండగ రోజు ఆబ్వియస్గా మనకు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ముందు రోజే కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డే కల్లా మనం తొందరగా పూజ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ దేవుడి సామాన్ అంతా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను. గిన్నెలు కూడా నైటే కడిగేసేసి సింక్, ప్లాట్ఫామ్ ఇంకా అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. దేవుడికి పెట్టాల్సిన సామాన్ కూడా మేము ముందు రోజే అన్నీ కొని తెచ్చుకున్నాము. లైక్ ఈ మొక్కజొన్న, పొట్లకాయ, చింతకాయ, మారేడాకులు, ఇంకా ఫ్లవర్స్, బంతిపూలు కూడా నైటే అన్నీ కూర్చిపెట్టుకున్నాము. ఫెస్టివల్ రోజు ఎర్లీ మార్నింగే లేచి మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటే మనకు త్వరగా వర్క్ అనేది అయిపోతుంది. నేనైతే మార్నింగ్ 5కే లేచి ఇల్లు తుడిచేసుకొని ఇంకా వాకిలంతా కూడా క్లీన్ చేసుకొని స్నానం చేసి వచ్చేసానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ తులసి చెట్టుకి నీళ్లు పోసేసి సూర్య నమస్కారం చేసుకుంటాను. డైలీ ఏం చేయనండి, బట్ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కంపల్సరీ చేస్తాను. బికాజ్ మనకు కనిపించే గాడ్ ఒక సూర్యుడు మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నైవేద్యాలు చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే పరమాన్నం వండుదామని చెప్పి బియ్యం అయితే కడుగుతున్నాను. ఎలాగో రైస్ ఉడకడానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఈలోగా మనం ముగ్గు వేస్తే సరిపోతుందని చెప్పి స్టవ్ సిమ్లో పెట్టేసి ముగ్గు వేయడానికి వచ్చేసానండి. పండగలు అంటేనే ఇంటి నిండా ముగ్గులు వేసుకుంటే బాగుంటుంది. రోజు ఎలాగో చిన్న ముగ్గే వేస్తాము, బట్ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం వాకిలి నిండా ముగ్గులు వేసుకుంటే నాకైతే చాలా ఇష్టం అలా చేయడం. ఏ ముగ్గు వేయాలో కూడా నేను ముందు రోజే డిసైడ్ అవుతాను. సో నెక్స్ట్ డే మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ ఉండకుండా అది ఆలోచించడానికే మనకి ఇంకా టైం పడుతుంది. సో ముందు రోజే డిసైడ్ అయితే మనం చక్కగా వేసేయచ్చు. సెంటర్లో ముగ్గు వేసేసిన తర్వాత సైడ్స్కి కూడా వేద్దామని చెప్పి వేస్తున్నాను. అక్కడ వచ్చేసరికి మాకు స్టెప్స్ వస్తాయండి. స్టెప్స్ దాటిన తర్వాత మా వాకి వస్తుంది. సో స్టెప్స్ దగ్గర ఒకటి వేస్తున్నాను, ఇంకా సైడ్కి సైడ్ బోర్డర్లో కూడా వేస్తాను. ఇంకా ముగ్గు వేసి వచ్చేసరికి రైస్ అంతా ఉడికిపోయిందండి. నేను వచ్చేలోపే మా అత్తమ్మ చూసి అందులో ఇంకా బెల్లం అది వేసేసి మిక్స్ చేస్తున్నారు. వినాయక చవితి రోజు మేము పాయసం చేసుకుంటామండి. అంటే రెడీమేడ్ సేమియాతో కాకుండా ఇంట్లోనే సేమియా కూడా తయారు చేసి దాంతో చేసుకుంటాము. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. అండ్ దానికోసం గోధుమ పిండి తడుపుతున్నాను. గోధుమ పిండితో చేస్తామండి సేమియా వచ్చేసి. చాలా తక్కువ పిండి కలుపుతున్నాను, బట్ చూడండి ఎంత సేమియా అవుతుందో. అండ్ నెక్స్ట్ టీ పెడుతున్నానండి. మార్నింగ్ అందరం కంపల్సరీ టీ తాగుతాము ఇంట్లో. ఇక్కడ ఉండ్రాలు చేద్దామని చెప్పి బియ్యం పిండి తడుపుతున్నాను.
హాట్ వాటర్తో. ఉండ్రాల రెసిపీ చాలా ఈజీ అండి, కాకపోతే కలపడం కొద్దిగా చూసుకొని కలపాలి. బికాజ్ అది కనుక పల్చగా అయితే ఉండ్రాలు రావు. సో మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా కలుపుకోవాలి. స్పూన్తోనే కలిపేసేయాలి, ఎందుకంటే హాట్ వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి. ఈలోపు టీ మరిగిపోయిందండి, ఇంకా టీ తాగుతున్నాము అందరము. టీ తాగిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి బంతిపూలు గుచ్చుతున్నాడు దర్వాజకి. అండ్ ఇక్కడ ఉండ్రాల పిండి చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను మంచిగా కలుపుకుంటున్నాను. దాన్ని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి. అండ్ దెన్ ఈ బాల్స్ అన్నిటినీ కూడా స్టీమ్ చేసుకోవాలి. మేము 2 రకాల ఉండ్రాలు చేస్తామండి, ఒకటి చప్పటి ఉండ్రాలు, ఇంకా తీయటి ఉండ్రాలు. సో చప్పటి వచ్చేసి 21 ఉండ్రాలు, ఇంకా తీయటి 9 అలా చేయమని చెప్పింది మా అత్తమ్మ. సో అలాగనే చేస్తున్నాను. ఇక్కడ మా అత్తమ్మ సేమియా చేస్తుందండి, చూడండి ఎలా చేస్తారో. మనం చెగోడీలు చేసుకున్నట్టే అలానే పిండిని కొద్దిగా తాల్చి ఇంకా సన్నగా ఇలా బియ్య పిండి తీసుకొని అలా చేయాలండి, లేకపోతే మన చేతికి పిండి అతుక్కుంటుంది. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, బట్ ఇది చేయడానికి అట్లీస్ట్ 2 to 3 hours పడుతుందండి ఈజీగా. నేను తీయటి ఉండ్రాలు చేస్తున్నానండి. ఇలా పిండిని తీసుకొని కొద్దిగా ఒత్తుకొని అందులో బెల్లం పెట్టేసి మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి, సేమ్ మనం బూరెలు చేసుకున్నట్టే. సో ఇవన్నీ ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టీమ్ చేసుకుంటున్నాను. స్టీమ్ ఒక 10-15 minutes పెడితే సరిపోతుందండి, రెడీ అయిపోతాయి ఉండ్రాళ్ళు. నెక్స్ట్ పాయసం చేయడానికి నీళ్ళు మరిగించుకోవాలండి. ఫస్ట్ మనం మామూలుగా సేమియా ఉడికించుకున్నట్టే, కాకపోతే నీళ్ళలో ఉడికించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము చింతకాయ యూజ్ చేసి పులుసు చేసుకుంటాము. ఇందులో బోడకాకరకాయ, ఇంకా బెండకాయ, టమాటా ఇవన్నీ కలిపి ఒకటే పులుసు చేసుకుంటామండి. అంటే ఎక్కువ మంది ఉంటే మనం అన్నీ సపరేట్గా చేసుకోవచ్చు, బట్ మా ఫ్యామిలీలో ఓన్లీ 4 members ఉంటాము. సో అంతగానం మనం తినలేము కాబట్టి అన్నీ కలిపి ఒకటే కర్రీలాగా చేసేస్తున్నాను. ఇక్కడ నీళ్ళు మరిగాక సేమియా అంతా నీళ్ళలో వేసుకోవాలండి. సేమియాకున్న పిండి అంతా దులుపుకొని మరీ వేసుకోవాలి, ఎందుకంటే ఆ పిండి పడితే ఉండలుగా అవుతుంది. సో మొత్తం పిండి అంతా దులుపుకొని సేమియా అనేది వేసుకోవాలి. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత ఇలాచీ వేసుకోవాలండి. మనం ఏ స్వీట్లోనైనా వేసుకుంటాం కదా ఇలాచీ ఫ్లేవర్ అని చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ స్వీట్స్లో.
ఇంకా ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేసుకుంటామండి. అందుకోసం పొట్లకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరిగే నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. పొట్లకాయని ఈరోజు కట్ చేయకూడదు అంటారు. సో అది కూడా ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక సైడ్ ఇంకా పాయసం మరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక ఉన్న ప్లేట్లో కొద్దిగా బియ్యం పిండి ఉంది కదండి, అది నీళ్ళలో కలిపి వేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా వేస్తే అది ఉండలవుతుంది కాబట్టి నీళ్ళలో మిక్స్ చేసి ఇలా వేసుకోవాలి. సో ఇంకా కొద్దిగా ఉడకనివ్వాలి దీన్ని. పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం పోపు వేసుకుంటున్నానని. మామూలుగా పప్పుకు వేసుకున్నట్టు ఎల్లిపాయ వేసి పోపు వేసుకోవాలి. కాకపోతే ఇందులో ఎక్స్ట్రాగా ఆవపొడి ఇంకా పెరుగు వేసుకోవాలి. సో ఇక్కడ పాయసం ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి. నేనైతే అందాజకే వేసానండి షుగర్. ఇంకా మనకు మామూలుగా తెలుస్తుంది కదా. షుగర్ వేసాక పాలు పోసుకోవాలండి. మనం చిక్కటి పాలు యూజ్ చేయాలి. బికాజ్ ఆల్రెడీ మనం సేమియాని నీళ్ళల్లో ఉడికించాము. సో మనం పల్చటి పాలు పోస్తే అది ఇంకా నీళ్ళలా అవుతుంది. సో చిక్కటి పాలు మాత్రమే యూజ్ చేయాలి. అంతే అండి, సేమియా రెడీ అయిపోయింది. నేను కిచెన్లో నైవేద్యాలు చేస్తూ ఉంటే మా మామయ్య వచ్చేసి డెకరేషన్ చేద్దామని చేస్తున్నారు. ఇవి చెరుకు గడలండి. నేను ముందు రోజే వెళ్ళి చెరుకు గడలు ఇంకా అరిటాకులు తీసుకొచ్చుకున్నాను. సో అవి ఎలా చేయాలి అని అడుగుతున్నారు. నేను చెప్తున్నాను ఇలా వాల్కి పెడితే అయిపోతుంది అనేసి. యాక్చువల్గా వాల్కి అంతా అరిటాకులు పెట్టి డెకరేట్ చేద్దాం అనుకున్నాను. కానీ ముందు రోజు మార్కెట్కి వెళ్తే నాకు అసలు అరిటాకులే దొరకలేదండి. ఇంకా మా కాలనీలో అరటి చెట్టు ఉంటే దానికి 2 లీవ్స్ అలా కోసుకొచ్చుకున్నాను. జస్ట్ అలా డెకరేషన్ చేసుకుందామని చెప్పి. ఇంకా నేను ఇక్కడ చెప్పాను కదా పులుసు చేస్తామని చెప్పి దాన్ని పోపు పెట్టుకుంటున్నాను. పోపు రెడీ అయింది కదండి. ఇందులో కాకరకాయ, బెండకాయ, చింతకాయ, టమాటా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపులుసు పోసి మరిగించుకుంటే సరిపోతుంది. పులుసు రెడీ అయిపోయినట్టే. ఇక్కడ ఉండ్రాలు రెడీ అయిపోయాయండి. సో అవన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ దేవుణ్ణి పెడదామని చెప్పి ఇస్తారాకులో బియ్యం పోసి దాని మీద తమలపాకులు పెట్టేసి అందులో ఒక కాయిన్ పెట్టి వినాయకుడిని పెడతానండి. మా మామయ్య పెడతారు దాన్ని. వినాయకుడికి టేకు పూలు అంటే చాలా ఇష్టం అండి. సో టేకు పూలు పెట్టడానికి కోసం అని చెప్పి ఒక డబ్బాలో బియ్యం పోసి అలా పెట్టాము. సో దట్ ఈజీగా మనం ఫ్లవర్స్ అనేవి పెట్టవచ్చు. ఇలా పెడితే ఏంటంటే వినాయకుడిని పెట్టిన తర్వాత మనకు మంచిగా కనిపిస్తుంది. ఇంకో డిష్ ఈరోజు చేసుకునేది ఏంటి అంటే బీరకాయ ఇంకా అలచంతలు కలిపి కర్రీ వండుతామండి. ఈరోజు అది కంపల్సరీ చేసుకుంటాము. ఇక్కడ మా మామయ్య వచ్చేసి వినాయకుడికి గంధం పెట్టి బొట్టు పెడుతున్నాడు. మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి మట్టి గణపతిని పెడతారంట ఎవ్రీ ఇయర్. మా అమ్మ వాళ్ళేమో కొద్దిగా పెద్ద వినాయకుడిని, కలర్ఫుల్గా ఉన్న వినాయకుడిని పెట్టేవాళ్ళు. అండ్ ఇక్కడ నేను బీరకాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకసారి రైస్ కూడా పెట్టుకున్నాను.
అండ్ అటు సైడ్ పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇవన్నీ ఎంత ఫాస్ట్గా చేయడం ఎందుకంటే మా మామయ్య వచ్చేసి 11:30 కల్లా వినాయకుని పెట్టి పూజ మొత్తం అయిపోవాలి అని చెప్పారు. మా మామయ్య టైం అంటే టైం అండి. సో అందుకే అంత ఫాస్ట్గా చేస్తున్నాము. వినాయకుడికి గరక అంటే చాలా ఇష్టం అండి. సో ఎవ్రీడే పెట్టకుండా ఈరోజు మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఇంకా ఏలక్కాయ, ఇంకా మనం తెచ్చుకున్న ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా పెడుతున్నారండి మా మామయ్య. చూసారా టేకు పూలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా పసుపుతో చేసిన గౌరీదేవిని ఇంకా వినాయకుడి దగ్గర పెట్టేసి మనం పూజ చేసుకోవాలండి. దానికి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి దీపం వెలిగిస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో వినాయకుడు. ఇంకా నేను కూడా పూజ చేసుకోవడానికి వచ్చేసానండి. కుకింగ్ అంతా అయిపోయింది కదా. సో మారేడుదళము ఇంకా ఫ్లవర్స్ అవన్నీ వినాయకుడు పెట్టేసి గణపతి అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది కదండి, ఆ నామాలు చదువుకుంటున్నాను. ఇంకా మనం వండుకున్న నైవేద్యాలని దేవుడికి సమర్పించేసుకొని మంగళహారతి కూడా పాడేసుకున్నామండి. ఇంకా హారతి అయ్యాక అందరం బాగుండాలి, మెయిన్గా అందరి హెల్త్ బాగుండాలని చెప్పి దేవుడిని కోరుకున్నాను. ఇంకా లాస్ట్కి అందరం కలిసి అలా ఒక నిమిషం బయటకు అలా వెళ్తాం కదండి, బికాస్ వినాయకుడు వచ్చి ప్రసాదాలు తింటారని అంటారు కదా. అలా వెళ్ళేసి వచ్చి ఇంకా మేము కూడా భోంచేసామండి. అప్పటికి టైం వచ్చేసి 12 అలా అయింది. ప్రతి ఇయర్ వినాయక చవితిని మా ఇంట్లో ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.